హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లలు దాచుకున్న మనీ అయితే ఈరోజు కౌంట్ చేస్తున్నాను. ఎంత వచ్చినాయి, ఏం తీసుకున్నాము మా నందన్ బర్త్డేకి అనేది ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. పిల్లలకు చిన్నప్పటి నుంచి డబ్బులు ఎలా సేవ్ చేయాలో నేర్పించడం చాలా మంచి అలవాటు అండి. అందుకని మా పిల్లలకి లాస్ట్ ఇయర్ కానీ ఇలాగనే దాస్తే 1000 అయితే వచ్చాయి పిల్లలకి. ఈ సంవత్సరం కానీ అలాగనే 1 ఇయర్ అయితే అయినాయి కాబట్టి మేము మనీ అయితే తీసి కౌంట్ చేస్తున్నాము. మేము ఇచ్చే డబ్బులతో పాటు అలాగే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, మేనత్తలు లేదా బంధువులు వస్తుంటారు కదా మన ఇంటికి. ఎప్పుడప్పుడు వాళ్ళు చాక్లెట్లు కొనుక్కోమని పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులు కానీ ఖర్చు పెట్టకుండా దాచుకోమని చెప్పేదాన్ని. అలాగా దాచుకున్న డబ్బులే ఈ డబ్బులు అన్నమాట. మొత్తం ఇప్పుడు ఎంత వచ్చినాయి అంటే 3000 అయితే వచ్చాయి. దానికి ఇంకొన్ని యాడ్ చేసి మా అబ్బాయి బర్త్డేకి సైకిల్ని అయితే తీసుకున్నాము. కొంతమంది పిల్లలు మట్టితో చేసిన కిడ్డీ బ్యాంక్ కానీ కావాలని అడుగుతుంటారు, అలా ఇస్తారు. కానీ ఆ మట్టితో తయారు చేసిన కిడ్డీ బ్యాంక్ అంత సేఫ్టీ అయితే కాదు పిల్లలకి. అవి కింద పడిపోయినప్పుడు పగిలిపోతాయి కదా. అందుకని నేను మా పిల్లలకి ఇలాంటి ప్లాస్టిక్ కిడ్డీ బ్యాంక్ అయితే నేను తీసుకున్నాను. ఇవైతే కింద వేసినా పగిలిపోవు. అలాగని దీనికి ఒక లాక్ సిస్టమ్ కానీ లేదు. ఎందుకంటే లాక్ ఉంటే అవి తీసి కౌంట్ చేయను, పిల్లలు పద్దాక మధ్యలో తీసి ఖర్చు పెట్టడము అలా చేస్తుంటారు. అలా కాకుండా ఇలాంటివి అయితే 10 ఇయర్స్ వరకు ఇలాంటివే పిల్లలకి వాడాలి. అందుకని నేను ఇలాంటివే తీసుకుంటాను. ఇప్పుడు మా అబ్బాయికి కేక్ కటింగ్కి ముందు సైకిల్ని తీసుకున్నామని చెప్పాను కదా. ఆ సైకిల్ని అయితే ఇప్పుడు ఒక చిన్న గిఫ్ట్ లాగా అయితే ఇచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళు దాచుకున్న మనీ కాబట్టి వాళ్ళకి ఒక వస్తువు వచ్చిందని చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. అందుకనే మా వివేకానంద డబ్బులు కానీ ఉన్నాయి కాబట్టి వాడి చేతుల మీదనే మేము సైకిల్కి అయితే ఇప్పించాము. చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలిద్దరూ. ఇలాంటివి పిల్లలకి మనీ సేవ్ చేసుకోవడం వల్ల ఇలాంటివి తీసుకోవచ్చని వాళ్ళకి అవగాహన వస్తుంది. హ్యాపీ మూమెంట్స్తో అయితే ఇద్దరు కలిసి డ్యాన్స్ అయితే వేశారండి. డ్యాన్స్ వేసిన తర్వాత పిల్లలతో కలిసి కేక్ కటింగ్ అయితే చేయించాము. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా అబ్బాయికి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ, పెరుగు రాయితా అయితే నేను చేశాను. ఇంతేనండి ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.